బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి రామచంద్రరావు ఒక్కసారి ఇప్పటికే ఒక్కొక్కరిగా బీజేపీ కార్యకర్తలు కూడా అసెంబ్లీకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే पूरा हैदराबाद में ड्रेनेज प्रॉब्लम है, वाटर प्रॉब्लम है और लाइटिंग का प्रॉब्लम है. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకంగా ప్రభుత్వం అయింది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో అటు అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఒకసారి అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పోలీసులు అడ్డుకుంటున్నారు. అసెంబ్లీకి రాకముందు కూడా పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు ఈ పిలుపునిచ్చారు ఏంటనేది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. ఆయన మాట్లాడించేటువంటి అది పోలీసులు ఆయనకు ఎక్కడ కూడా ఒకవైపు కూడా పోలీసులు మరొకవైపు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ఒకసారి కారెక్కించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ముందుకు పంపించే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటు పక్క నుంచి అది అసలు అసెంబ్లీ ముందంతా కూడా ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పక్కా పెట్టింది 6 గ్యారెంటీలు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు ఈ యొక్క ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏది కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. రైతు భరోసా లేదు, పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఏదో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అసెంబ్లీని ఘెరావ్ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. మేము చెప్పినాము ఈ ప్రభుత్వము తప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పోరాడతాము. ఈ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. రైతు బంధు విడతగా ఇంకా 45,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉంది. ఏం చేశారని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు లోపల మా అరెస్టులు ఖండిస్తారు. లోపల ఇదే ప్రజా సమస్యలను మాట్లాడతారు. ఈరోజు 6 గ్యారెంటీలు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము మా అసెంబ్లీలో మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ ఈ విషయం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వాటిపైన ఒకవైపు పోరాటం చేస్తున్నాం. అందుకే ఈరోజు అసెంబ్లీ ముట్టడికి కూడా వచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ముట్టడికి వస్తే మరికొంతమంది అటు బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసిన అనంతరం కూడా కొంతమంది బీజేవైఎం వచ్చారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకు వచ్చారు? ఏదైతే 6 గ్యారెంటీలతో గద్దెనెక్కి కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 6 గ్యారెంటీలను దొంగల పాలు చేసింది. దొంగలు దోసుకుంటుర్రు. తెలంగాణ ప్రజలు రోడ్డు మీద పడేసింది. మహిళలకు ఏమి చేతగాని ప్రభుత్వమా, వసి దద్దన్న ప్రభుత్వమా, మీరు సిగ్గు తెచ్చుకోవాలి. అందుకని భారతీయ జనతా పార్టీ ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ అన్నకి ఇంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరు ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
చెప్తున్నాం. శుభాకాంక్షలు చెప్పాలి రేవంత్ రెడ్డి అన్న గారికి. అన్న ధన్యవాదాలు అన్న, శుభాకాంక్షలు అన్న, ఆల్ ది బెస్ట్ అన్న నీకు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలకు నీకు శుభాకాంక్షలు. ఒక తెలంగాణ బిడ్డ గౌరవంతో చెప్తున్నా రేవంత్ అన్న. నువ్వు దీపావళి పండుగ, దసరా పండుగ చీరలు పంచి పెట్టావే, మొన్న పంచిన మజ్లిస్ వాళ్ళకి ఏమిచ్చావు, నువ్వు హిందువులకు ఏమిచ్చావు? నీకు కనీసం బుద్ధి జ్ఞానమైనా ఉందా? కొంచెమైనా ఇప్పటి వరకు ఇచ్చిన మహాలక్ష్మి పథకం ఏడవాయే, నిరుద్యోగులు ఏడవాయే? తెల్లారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను అందరినీ రోడ్డు మీదకి లాగిన నువ్వు, నీకు అక్కడ కూర్చునే అవకాశం కూడా లేదు. నీకు ఏది లేని అసమర్థ పాలన సాగిస్తున్నావు. ఉన్న శాఖల్లో అన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకొని ఏం చేస్తున్నావు ప్రజలకు నువ్వు? విద్యాశాఖ ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకు, విద్యాశాఖ మంత్రి ఎక్కడ? ఎలక్షన్ల పేరుతో ఇప్పటికి దోమలతో చచ్చిపోతున్నారు. ఎక్కడ నీ నిధులన్నీ ఏం చేసినాయి? మున్సిపల్ వ్యవస్థ చూస్తే అట్లే ఉంది, జిహెచ్ఎంసీ వ్యవస్థ చూస్తే అట్లనే ఉంది. నీకు చేతగాలని పాలన చేత కాకుండా నువ్వు దిగిపో వెంటనే. చేత కాకుండా నువ్వు దిగిపో. నీకు అర్హత లేదు. అర్హత లేని అంధకారంలో బతుకుతున్నావు నువ్వు ఢిల్లీకి రాజకీయాలు ఏం చేస్తావు? నువ్వు గల్లీ నుంచి కదా నువ్వు నాయకుడై, నువ్వు ఢిల్లీ రాజకీయాలకు ఏం చేస్తావు? ఇక్కడ ఉన్న డబ్బులను తీసుకుపోయి పేదల కడుపు కొట్టి నువ్వు ఢిల్లీలో ఫండ్స్ ఇస్తున్నావా? ఎలక్షన్స్ కి ఫండ్స్ ఇస్తున్నావా? నేను ఇక్కడ దోచుకుంటున్నా, మిగతా దగ్గర నువ్వు దోచుకోమని రాహుల్ గాంధీకి ఎరవేస్తున్నావా? సిగ్గుండాలి కొంచెమన్నా కూడా. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు బీజేపీ అధ్యక్షుల పిలుపు మేరకు ఈ రోజు మేమందరం ఇక్కడ అసలు మేము ముట్టడం చేయడం జరుగుతుంది. ఇక చూస్తున్నారా, ఏదైనా తెలంగాణ ఇది అసలు బీజేపీకి సంబంధించి అటు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో కూడా ఒకవైపు కూడా పోరాడతాం, అసలు ఇంకా కొద్ది రోజులే బాకీ ఉంది, దానికి డెడ్ లైన్ కూడా విధించామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నిస్తారు. ఒకసారి అసెంబ్లీ పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి గమనించుకోవచ్చు. అసెంబ్లీ దాదాపుగా అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గేట్ నెంబర్ 2కు సంబంధించి చాలా దూరం ఉంది. దానికన్నా ముందే కూడా పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారన్న తెలిసిన వెంటనే కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీజేపీకి వచ్చినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి ముందస్తుగా తరలించారు. వ్యాన్లలో చూస్తున్నాం బీజేపీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించారు. ఒకసారి బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ దొంగల ప్రభుత్వం అన్న ఈ రేవంత్ రెడ్డి అన్ని బట్టవాజ్ మాటలు చెప్పి 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసుకుంటూ ఈరోజు ఇంతగానో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షంగా ప్రశ్నించడానికి వస్తే వాళ్ళని అక్రమ అరెస్ట్ చేసి ఇలాంటి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, బరాబర్ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలియజేస్తాం. అసలు రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం, అసెంబ్లీ ముట్టడి కాకుండా రానున్న రోజుల్లో ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మహిళా కార్యకర్తలను సైతం కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా ఒకవైపు కూడా వ్యాన్లలో ఎక్కించారు. ఎక్కడ కూడా లేకుండా పోలీసుల ముందస్తుగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొండ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి కూడా విడతల వారీగా ఒక్కొక్కరుగా బీజేపీ కార్యకర్తలు అటు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. ముట్టడి ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఒకవైపు అటు సెక్రటరియట్ కాడ నుంచి ఇటు లక్డికపుల్ మెట్రో నుంచి ఇటు అసెంబ్లీ మెట్రో అటువైపు బషీర్బాగ్ కానివ్వండి, నిజాం కాలేజ్ ముందు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధీనంలోకి తీసుకోవడం కాకుండా వస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి అసెంబ్లీ ముట్టడికి వస్తారని తెలిసినటువంటి నేపథ్యంలో అధ్యక్షుడిని ముందస్తుగా పోలీసులు టార్గెట్ చేశారు. ఒకసారి చూసుకోవచ్చు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా పోలీసులే కనిపిస్తున్నారు. దాదాపుగా ఇక్కడనే ఒకసారి వెనక్కి చూసుకోవచ్చు, ముందల ఎంట్రన్స్ కాకుండా అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ మనకు క్లియర్ కట్గా జెండా కనిపిస్తుంది. ఇంకొంతమంది ఇట్లా రోడ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు వస్తున్నటువంటి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ అమలులో అలసత్వమే కాకుండా అమలుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా బడ్జెట్లో ఎక్కడ కూడా వాటిని పెట్టకపోవడం, పొందుపరచకుంటే వారి గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ఏదైతే ఉందో ఇదంతా కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సాక్షాత్తు కూడా మాట్లాడారు. మరొక పక్క ఫ్లోర్ లీడర్స్ అయితే కూడా ఆర్టీతో మాట్లాడారు. అసెంబ్లీలో వైపు బయట ఉద్యమిస్తున్న మరోవైపు అసెంబ్లీలో కూడా వాళ్ళని నిలదీస్తాం, అసెంబ్లీ వేదిక కూడా వాళ్ళందరినీ కూడా లోపల హాల్లో సైతం కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీల పైన కూడా నిలదీస్తామని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మాట్లాడించేటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డి నువ్వేదో కిస్మత్తులు వచ్చినావు, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని మేమంతా బీజేపీ వాళ్ళమంతా దించే వరకు
వాగ్దానాలకు ఈ ప్రభుత్వానికి చేయాలని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 మోసబుద్ధి కోరిద వాగ్దానాలను ఆయన చేయలేదు కనుక భారతీయ జనతా పార్టీ వెంటనే ఆయన పదవి నుండి తొలగించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వెంటనే చేయాలని అసలు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరుగుతున్నట్టు అదుపులోకి తీసుకుంటున్నారు. వచ్చి కొంత అసెంబ్లీ ముట్టడికి యత్నించడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడే కూడా ఒకవైపు కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అరెస్టు అనంతరం అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన తరలించిన అనంతరం కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వస్తున్న వాళ్ళను వ్యాన్లో ఎక్కించారు. పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధం చేశారు. దిగ్బంధం చేయడం కాకుండా వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే దాదాపుగా విడతల వారీగా ఎప్పుడైతే ఇటు బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి వస్తారని పోలీసులు ముందస్తు కూడా సమాచారం తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా అరెస్ట్ చేసి వ్యూహాత్మకంగా కూడా పోలీసులు తరలిస్తాం. పోలీసులు కూడా ఒకవైపు రోడ్డు మీద కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి బీజేవైఎం కార్యకర్తలు వస్తారో వాళ్ళకి కొంత అనుమానం ఉండడంతో కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. చూస్తున్నాం బీజేపీ మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మరికొంతమంది మహిళలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులకు వాళ్ళకు పెనుగులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ఇది అసలు అది పోలీసులకు వాటికి సంబంధించి కూడా వాళ్ళకు కొంత ఒకసారి మాట్లాడి ఏం చెప్తారు, ఎందుకు అసలు ఈ రోజు మొత్తం కూడా ఈ కేసీఆర్ నిరంకుశత్వాన్ని మించిపోయిండు. మేము అనుకున్నాం ప్రజాపాలన అని. ఆ రోజు ప్రగతి భవన్ కాంపౌండ్ వాళ్ళు కూలగొడితే ఈ రోజు రైతులను వంచడం, ఇవాళ విద్యార్థులను వంచడం, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, పిల్లలు అగమ్య గోచరంగా ఉన్నారు. ఇవాళ రైతులకు రైతు భరోసా ఇవ్వట్లేదు. ఇవాళ అదే రకంగా మన అన్ని రంగాలను వంచిస్తూ మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వలేదు. బీసీ సప్లాని ఇవాళ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అన్నారు, అది ఇవ్వట్లేదు. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేస్తున్న ప్రభుత్వం నిరంకుశమైనటువంటి ప్రభుత్వం. ఈ అరెస్టులు ఈ దమనకాండలతో ఆపలేరు. ఇది అసలు అరెస్టులకు సంబంధించి కూడా కొంత ఫైర్ అవుతున్నారు. ఈ అరెస్టులకు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేయడం కూడా ఇది ఒక దమనకాండలో రేవంత్ రెడ్డిని ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా కొంత హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క చూసుకోవచ్చు, మహిళా కార్యకర్తలు గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుకున్న దానికంటే కూడా పోలీసులు కొంత మహిళా కార్యకర్తలు కానీ మహిళా నేతలు కానివ్వండి ఎక్కువ రావడంతో పోలీసులు కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఇవాళ దొంగ హామీలు ఇచ్చి మూసి ప్రజలను మోసం చేసుకుంటా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము గద్దె దిగేంత వరకు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు. అసలు రేవంత్ సంబంధించినటువంటి రేవంత్ దీన్ని అనుకుంటే దానికి సంబంధించి కూడా ఆయన హామీల వైఫల్యాలు ఆయన పాలన పట్ల కూడా నిరసన తెలిపేందుకు అసెంబ్లీ ముట్టడించాం. ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు కాబట్టి ఆయన గద్దె దింపేంత వరకు ఊరుకోమంటూ కూడా బీజేపీ కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు శపథం చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు బీజేపీ ఇచ్చినటువంటి అసెంబ్లీ ముట్టడి ఏదైతే ఉందో ఉద్రిక్త పరిస్థితుల మధ్య వచ్చినటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలను ఎక్కడెక్కడ అదుపులో తీసుకొని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకైతే తరలించారు.